ఇది లడ్డు విషయంలో అడ్డంగా దొరికిపోయాడు ఆయన. నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేస్తే ఆయనకి ప్రాఫిట్ లాభం వస్తుంది. కానీ కలిలో వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన అంటారు. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అది కదా స్వామివారి మీద నిందేశాడు. స్వామివారి ప్రసాదానికి కళంకం కల్పించారు. ఆ కళంకం కల్పించినటువంటి దాని మీద నిజాలు స్వామి కదా చెప్తున్నాడు. సిబిఐ సిట్ రూపంలో వచ్చి స్వామి ఆ ప్రసాదం ఎక్కడ కూడా కళంకితం కాలేదని చెప్పినప్పుడు తట్టుకోలేక ఈయన చేసేటువంటి ఈ ప్రకటనలు ఏవైతే ఉన్నాయో మనకు అర్థం అవుతుంది కదా. అదే ఇప్పుడు వచ్చిన సిలో ఇది ఎప్పుడు 2018 నుంచి నడుస్తున్నటువంటి కథ. బోలే బాబా డైరీని తెచ్చింది ఎవరో ఆయన అంటున్నారు కాదు. వాస్తవాలు మీరు వెలికి తీయండి, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయండి. ఏ రోజు బయటకు వచ్చింది, ఎప్పటి నుంచి జరుగుతుంది, జరిగిన దాంట్లో బాధ్యులు ఎవరు, బాధ్యులైన కదా ఇప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ గారిని ఎందుకు మీరు తప్పించారు, ఇవన్నీ చూసినప్పుడైతే ఏదైతే సింథటిక్ నెయ్యి అనేటువంటిది ప్రారంభమైంది అప్పటి నుంచి టీడీపీ రెజ్యూమ్ నుంచి అని సిట్ ఇప్పుడే రిపోర్ట్ ఇచ్చింది. ఇంగ్లీష్ పత్రికలో బ్రహ్మాండంగా ప్రింట్ అయింది.